గత వీడియోలో కుడివైపుకు వెళ్తున్న ప్రోటాన్ యొక్క వేగం 6 × 10⁻7 మీటర్స్ పర్ సెకండ్ అనుకున్నాం కదా. అంటే వేగం యొక్క మ్యాగ్నిట్యూడ్ లేదా పరిమాణం కాంతి వేగంలో 5వ వంతుగా వచ్చింది కదా. ఈ ప్రోటాన్ ఈ అయస్కాంత క్షేత్రమును క్రాస్ చేసినప్పుడు మనం ఈ ఫార్ములాని ప్రోటాన్ మీద ప్రయోగించిన బలం F యొక్క మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోవటానికి ఉపయోగించాము. అది మనకు ఎంత వచ్చింది? mod F bar is equal to 4.8 × 10⁻12 న్యూటన్స్గా వచ్చింది కదా. మరియు దిశను కనుక్కోవటానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఉపయోగించాము. ఎందుకంటే ఇది క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి, మరియు అది లంబ దిశలో ఉంటుందని వచ్చింది కదా. ఎందుకంటే క్రాస్ ప్రోడక్ట్ తీసుకున్నాం కదా. ప్రోటాన్ అయస్కాంత క్షేత్రంలోనికి ప్రవేశించి నెట్ ఫోర్స్ అనేది కిందకి పనిచేసింది. ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. ఇక్కడ బలం కిందకి పనిచేస్తుంది. అప్పుడు ఈ ప్రోటాన్ కొద్దిగా కిందకి విక్షేపం చెందుతుంది. అప్పుడు దీని వేగం సదిశ ఇలా ఉంటుంది. అయినప్పటికీ ఇది అయస్కాంత క్షేత్రంలోనే ఉంది కదా. కేవలం అయస్కాంత క్షేత్రంలో ఉండటమే కాదు, ఈ తలంలో కూడా ఉంది. అంతేకాకుండా అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో కదులుతూ ఉంది. ఇక్కడ కదులుతున్న పార్టికల్ మీద పనిచేసే బలం యొక్క పరిమాణం మాత్రం మారదు, కేవలం దిశ మారుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగిస్తే మన చేతిని ఇక్కడ కొంచెం కిందికి తిప్పితే బొటనవేలు ఈ దిశలో చూపిస్తుంది. అలాగే వేగం యొక్క పరిమాణం మాత్రం మారదు. ఇది ఎల్లప్పుడూ అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో ఉంటుంది, ఎందుకంటే ఇది తలంలో ఉంటుంది కాబట్టి. కానీ దీని ధోరణి మాత్రం మారవచ్చు. వెలాసిటీ లేదా వేగంలో మార్పుల వల్ల బలంలో కూడా మార్పులు సంభవిస్తాయి. అంటే వేగం ఇక్కడ ఉంటే బలం లంబంగా ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఇది అభికేంద్ర బలం లాగా పనిచేస్తుంది. మనము తీసుకున్న పార్టికల్ ఈ వృత్తంలో కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అభికేంద్ర బలానికి ఫార్ములా ఏమిటో మీకు తెలుసా? చాలా వీడియోలకు ముందు దీని గురించి నేర్చుకున్నారు కదా. అభికేంద్రక బలం యొక్క త్వరణం అంటే వేగం యొక్క పరిమాణం బై వృత్త వ్యాసార్థం, అంటే mod v⁴ బై r. ఇది త్వరణం. దీనికి అభికేంద్ర బలాన్ని కనుక్కోవాలంటే దీనికి మాస్ని మల్టిప్లై చేయాలి. అంటే m × mod v⁴ బై r. ఇక్కడ m అంటే ప్రోటాన్ యొక్క మాస్ లేదా ద్రవ్యరాశి. అసలు అభికేంద్ర బలం అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది అయస్కాంత క్షేత్రం. ఇది మనం కనుక్కున్నది. ఇది దీనికి అంటే F యొక్క మ్యాగ్నిట్యూడ్కి సమానమవుతుంది. అంటే m mod v⁴ బై r ఈజ్ ఈక్వల్ టు 4.8 × 10⁻12 న్యూటన్స్ అవుతుంది. ఈ సమీకరణానికి రివర్స్ రాస్తే r బై m mod v⁴ ఈజ్ ఈక్వల్ టు 1/4.8 × 10⁻12. దీన్ని r ఈజ్ ఈక్వల్ టు m mod v⁴ బై 4.8 × 10⁻12 న్యూటన్స్ అని రాయొచ్చు కదా. రేడియస్ అనేది మీటర్లలో ఉంటుంది. అలాగే అన్నీ కూడా SI ప్రమాణాలుగా ఉన్నాయి. దీన్ని క్యాలిక్యులేటర్లో కనుక్కుందాం. ఇక్కడ ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? దీని విలువ క్యాలిక్యులేటర్లో ఉంటుంది. ఇక్కడ వేగం ఎంత?
వెలాసిటీ లేదా వేగం v ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁷ మీటర్స్ పర్ సెకండ్ కదా. అంటే r ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ 6 × 10⁷ మీటర్స్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై అభికేంద్ర బలం అంటే 4.8 × 10⁻12 న్యూటన్స్. r ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్లుగా వచ్చింది. కాబట్టి ఏదైనా ఒక ప్రోటాన్ కాంతి వేగంలో 5వ వంతు వేగంతో ఈ దిశలో వెళ్తున్నప్పుడు అంటే అయస్కాంత క్షేత్రంలోనికి వెళ్తున్నప్పుడు అయస్కాంత క్షేత్రం అంటే ఎంత దీని విలువ 0.5 టెస్లా అని తీసుకున్నాం కదా. అప్పుడు ప్రోటాన్ 1.25 మీటర్స్ వ్యాసార్థం కలిగిన వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రోటాన్ 1.25 మీటర్ వ్యాసార్థం కలిగిన వృత్తంలో తిరిగేలా అయస్కాంత క్షేత్రం ప్రోటాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే మీ ఇంట్లో టీవీ ఈ విధంగానే పనిచేస్తుంది. టీవీలో ఎలక్ట్రాన్ల పుంజం లేదా బీమ్ ఉంటుంది. అలాగే అయస్కాంతం కూడా ఉంటుంది. ఈ అయస్కాంతం ఎలక్ట్రాన్ల బీమ్ని విక్షేపం చెందిస్తుంది. విక్షేపం చెందిన ఎలక్ట్రాన్లను మీ టీవీ స్క్రీన్ స్కాన్ చేసి ఇమేజ్గా చూపిస్తుంది. ఇదంతా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది అయస్కాంత క్షేత్రం ఎలక్ట్రాన్ల బీమ్కి ఎలా ఛార్జ్ చేస్తుందో చెప్పటానికి చిన్న ఉదాహరణ. ఇంకో ఉదాహరణగా చెప్పాలంటే సైక్లోట్రాన్స్ని గురించి మీకు చెప్పాలి. దీనిలో కూడా పార్టికల్స్ వృత్తంలో తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోట్రాన్స్లో ప్రోటాన్లు చాలా వేగంతో వృత్తాకారంలో తిరుగుతూ వాటినవే ముక్కలు చేసుకుంటాయి. అసలు ప్రోటాన్ను వృత్తాకారంలో తిరిగేలా ఎలా చేస్తుందని ఆశ్చర్యంగా ఉందా? అయస్కాంత క్షేత్రానికి సుమారుగా కొంత శక్తి ఉండటం వల్ల అది ప్రోటాన్లను వృత్తాకార మార్గంలో మళ్ళీ తిరిగేలాగా చేస్తుంది. ఇలాంటప్పుడు ఇవి విద్యుత్ క్షేత్రాలను కూడా ఉపయోగించుకుంటాయి. దీనివల్లనే పిక్చర్స్ని టీవీలో చూడగలుగుతున్నాం. కొల్లైడర్ నుండి బయటకి స్పీడ్గా రావడం వల్ల పిక్చర్స్ని చూడగలుగుతున్నాం. మనం లక్షల రూపాయలు ఈ సూపర్ కొలైడర్ మీద ఖర్చు పెట్టి చివరగా ఈ పిక్చర్స్ని చూస్తున్నాం. కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు ఈ పిక్చర్ని తీసుకుని పరిశీలించి ఇది కొత్త కణం, ఎందుకంటే ఇది గమనాన్ని మార్చుకుని బయటికి వచ్చిందని చెప్తూ ఉంటారు. వారు వాస్తవానికి పరిశీలించేది ఏమిటంటే పార్టికల్ యొక్క సాపేక్ష వేగాలను తీసుకుంటారు. ఈ సాపేక్ష వేగాల వద్ద కణాల ద్రవ్యరాశిని కూడా మార్చుకుంటాయి. బేసిక్ ఐడియా ఏమిటంటే అవన్నీ కూడా వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే అవి అయస్కాంత క్షేత్రంలో ఉన్నాయి. కానీ వాటి వ్యాసార్థాలు వేరువేరుగా ఉంటాయి, ఎందుకంటే అవి వాటి ఛార్జెస్ని వేగాలను మార్చుకుంటాయి. కొన్ని లెఫ్ట్కి కదులుతూ ఉంటాయి, కొన్ని రైట్కి కదులుతూ ఉంటాయి. అదంతా పక్కన పెడితే ఒకవేళ ప్రోటాన్ స్థానంలో ఎలక్ట్రాన్ ఉంటే ఏమవుతుంది? వేగం అంతే. అయస్కాంత క్షేత్రం విలువ 0.5 టెస్లా కూడా అంతే. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫార్ములా సేమ్ అలాగే ఉంటుంది. F బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే మోడ్ F బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు QP ఇంటూ 6 × 10⁷ ఇంటూ 0.5 T ఇంటూ సైన్ తీటా. ఈ ఫార్ములాలో ఛార్జ్ అనేది ప్రోటాన్ని తీసుకున్నాం. దీని స్థానంలో ఎలక్ట్రాన్ ఛార్జ్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ప్రోటాన్ ఛార్జ్ మరియు ఎలక్ట్రాన్ ఛార్జ్కి మధ్య తేడా ఏంటి? ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది నెగటివ్. ఎలక్ట్రాన్ను తీసుకున్నట్లయితే దాని నెట్ ఫోర్స్ అనేది నెగటివ్ నెంబర్ అవుతుంది. దీని అర్థం ఏమిటి? మనం ప్రోటాన్ని తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ రూల్ తీసుకున్నాం కదా. ప్రోటాన్ ఈ దిశలో
కదిలితే నెట్ ఫోర్స్ అనేది కిందకి ఇలా పనిచేస్తుందని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అవ్వటం వల్ల మ్యాగ్నిట్యూడ్ అదే అవుతుంది, కానీ నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే తీసుకున్నది ఎలక్ట్రాన్ కాబట్టి. బలం ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. రైట్ హ్యాండ్ రూల్ తీసుకున్నప్పటికీ ఇది నెగిటివ్ నెంబర్, కానీ ఈ డైరెక్షన్లో ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఇది ప్రోటాన్ అయితే సర్కిల్లో ఈ డైరెక్షన్లో తిరుగుతుంది, కానీ ఇప్పుడు తీసుకున్నది ఎలక్ట్రాన్ కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏర్పడే ఈ సర్కిల్ చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశి కంటే చాలా తక్కువ, మరియు R m ఇంటూ mod v²/4.8 ఇంటూ 10⁻12 న్యూటన్స్. కాబట్టి ద్రవ్యరాశి చిన్నది కావున రేడియస్ ఇంకా చిన్నదవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఈ వృత్తంలో తిరుగుతూ ఉంటుంది. వ్యాసార్థంలోని తేడా అనేది ద్రవ్యరాశుల్లోని తేడాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ యొక్క పాత్. ఇది మీకు బాగా అర్థమైంది కదా. వచ్చే వీడియోలో కలుద్దాం.